బ్యాక్ టు న్యూస్. అమరావతిలో మెట్రో రైలు వ్యవహారం 3 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి పడుతోంది. భూ సమీకరణకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే అంతకన్నా ముందు బందర్ రోడ్డు విస్తరణ వ్యవహారం తేల్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేంద్రంగా బెజవాడలో నిర్మించే మెట్రో రైలుపై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ అధికారులు భూసేకరణ కోసం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 2 ఫేజుల్లో నిర్మించే మెట్రో రైలుకు భూసేకరణ వ్యవహారం కీలకంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వ భూముల్లో మెట్రో స్టేషన్లను నిర్మించాలని నిర్ణయించారు. అయితే బెంచ్ సర్కిల్ కేంద్రంగా బస్ స్టేషన్ నుండి వచ్చే మెట్రో రైలు నిర్మాణం బందర్ రోడ్డు మీదుగా సాగాల్సింది. ఇందుకు స్థానికుల నుండి భూములను సేకరించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే బందర్ రోడ్డు విస్తరణ కోసం సగం భూములను తీసుకున్నారు. కొందరికి పరిహారం కూడా ఇచ్చారు. మారిన పరిస్థితుల వేళ బందర్ రోడ్డు విస్తరణకు ఇచ్చిన పరిహారం సరిపోదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం సాగుతుండగా మెట్రో భూసేకరణ తెర మీదకొచ్చింది. వ్యతిరేకతతో గ్రామ సభల్లో అధికారులకు ఇబ్బందులు తప్పటం లేదు. డెవలప్మెంట్ రావాలి రాష్ట్రానికి, కానీ ఏంటంటే హైదరాబాద్లో మేము చూసాము, అంత పిల్లలు కూడా చూసి వచ్చి చెప్పారు నాకు. ఏంటంటే వాళ్ళు తీసుకున్న రోడ్లోనే దాని ప్రకారంగానే రోడ్ ఎక్స్టెన్షన్లోనే అందులోనే వాళ్ళు తీసుకుని అంత డెవలప్మెంట్ చేశారు. కాబట్టి అలాగే ప్రజానీకానికి అందరికి కూడా ఇబ్బంది కలగకుండా అది తీసుకుని మీరు రాష్ట్ర అభివృద్ధి చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. నేను ఆ పిల్లలకు రాసి ఇచ్చేసాం. ఇప్పుడు అక్కడ ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ జరుగుతుంది కదా, అది అయిపోయినాక మళ్ళీ ఇదంటే ఎట్టా అది నేను కోరుకునేది అది ఎట్లా జరగటానికి వీలు లేదు. మా పిల్లలకు రాసిచ్చాం, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, మేము ఇల్లు కట్టుకోవాలి. వ్యతిరేకత కారణంగా మెట్రో ఫైల్ను కూడా ముందుకు కదపలేని పరిస్థితి అధికారులకు వచ్చింది. ఇప్పటికే బందర్ రోడ్డుకు భూములు ఇచ్చినందున ఉన్న భూములకు కోట్లలో ధర పలుకుతుండటంతో ప్రత్యామ్నాయంగా బందర్ రోడ్డుకు మధ్యలో మెట్రో రైలు నిర్మాణం చేయాలనే ప్రతిపాదన చేస్తున్నారు. ఏదైతే భూసేకరణకి వీరు మార్కింగ్ ఇచ్చారో ఆ మార్కింగ్ ప్రాంతంలో ఉన్న భూమి వీరు భూసేకరణ చేస్తే వెనక ఉన్న ప్రాంతానికి అసలుకి మొత్తం కూడా వాల్యూ తగ్గిపోయి మాకు లోపలికి వెళ్ళడానికి కూడా దారి లేదు. దానికి మార్గం చూపించమని చెప్పి ఇక్కడ వాళ్ళు అందరూ కూడా స్టేషన్లు తక్కువగా పెట్టి ఇక్కడ ఎక్కువగా పెట్టారు రూరల్ ఏరియాలో. అది కూడా ఒక అబ్జెక్షన్ తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఏ విధంగా వీరందరినీ సంతృప్తి పరిచే విధంగా సాధ్యమైనంత వరకు భూసేకరణ లేకుండా వీరికి నష్టం లేకుండా చేయమని చెప్పేసి వారిని కోరటం జరిగింది. మొత్తం మీద మెట్రో రైలు వ్యవహారంలో భూసేకరణ సవాల్గా మారింది.